అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మేము స్వర్ణగిరి ఫస్ట్ టైం అనమాట ఈరోజు వెళ్తున్నాము. అలాగే యాదగిరిగుట్ట కూడా వెళ్తున్నాము. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన కంటెంట్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను రెడీ అవ్వలేదు. రెడీ అయినాక ఇంకా స్టార్ట్ అవుతాము. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. శారీతో పాటే వచ్చిందనమాట. బ్లౌజ్ కూడా కాస్ట్ వచ్చేసి 800 చేంజ్ పడింది. ఇంకా ఇప్పుడైతే మేము కిందికి వచ్చేసాము. ఇంకా మా వారు రాలేదు. మా వారి కోసం వెయిటింగ్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. మేము ఎప్పుడైనా కొంచెం తొందరగానే బయలుదేరుతుండే. ఈసారి స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటున్నాం కదా, అక్కడ నైట్ అయితేనే చాలా బాగుంటుంది అన్నారు. అందుకోసమే నిదానంగా వెళ్ళేసి వద్దాం అని చెప్పేసి కొద్దిగా లేట్గానే బయలుదేరుతున్నాము. ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరికి యాదగిరిగుట్టకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా నా చిట్టాలు అయితే ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. తను కారు ఎక్కగానే వామిటింగ్ అవుతుంది అని చెప్పేసి భయపడుతుంది. సరే కళ్ళు మూసుకొని పడుకో, ఏం రాదని చెప్పిన. ఇంకా అట్లనే ఫుల్ నిద్ర పోయింది. ఇంకా మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇంకా టెంపుల్ ముందు అనమాట. మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి అర్థం కాలేదు. అయితే ఇటు మెట్లు ఉన్నాయి కదా, ఈ నడకదారిన వెళ్ళే వాళ్ళు, మెట్లు ఎక్కే వాళ్ళు ఇటు నుంచి వెళ్ళాలి. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిన గుడికి కట్టక ముందు, ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఇటు సైడ్ అంతా బస్సులో ఎక్కి పైకి వెళ్ళే సైడ్ అనమాట. ఇటు సైడ్ ఇంకా అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకా నా చిట్టాలని కూడా నిద్ర లేపేసిన. కారు ఎక్కినప్పుడు నా మీద కూర్చుని నా కాళ్ళని పట్టేసినాయి. ఇంకా నేనైతే బ్యాక్ సీట్లోకి సిట్ అయిపోయినా. ఇంకా ఇప్పుడైతే మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము. అంటే పైకి వెళ్ళడానికి కార్ ఇక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బస్ ఆగుంది, అక్కడే అనమాట. మనం పైకి వెళ్ళడానికి ఇక్కడే బస్ ఎక్కాలి. మళ్ళీ మనల్ని ఇక్కడే డ్రాప్ చేస్తుంది కూడా. ఇది ఫ్రీ బస్సే, డబ్బులు ఏం కాదు, ఫ్రీగానే పైకి వెళ్ళేది. ఇంకా మేము కార్ ఇక్కడ పార్కింగ్ చేసి ఇంకా బస్ ఎక్కి పైకి అయితే వెళ్ళినాం అన్నట్టు. ఇదే బస్సు. ఇంకా జనాలు ఎక్కువ లేరు కాబట్టి బస్ కొంచెం లేట్గా వస్తుంది. జనాలు ఎక్కువగా ఉంటే ఫాస్ట్ వస్తాయి బస్సులు. ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉండే. అప్పుడైతే సీట్లు దొరకక చాలా మంది బస్సులు అయితే కొట్టుకున్నారు. ఈసారి అయితే ఎవరు లేరు, చాలా ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చాము. ఇంకా గుట్టపైకి అయితే వచ్చేసాము. ఇంకా ఇదే బస్ స్టాప్ అనమాట. ఇక్కడే బస్సు ఎక్కేదైనా మనం దిగేదైనా. ఇంకా కార్ పార్కింగ్ చేసుకునే వాళ్ళు, అంటే కార్లో వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. మేమైతే ఎప్పుడు ఇంకా పై వరకు కార్లో అయితే రాలేదు. ఇంకా కార్ కిందనే పార్కింగ్ చేసి బస్కి అయితే వస్తాము. ఇంకా ఈసారి కూడా బస్కే వచ్చాము. ఇంకా ఇప్పుడైతే మేము బస్ దిగేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా చెప్పులు ఇక్కడ బుట్టలో పెట్టేసి వెళ్ళాలి. కార్లో వదిలేసి వద్దామంటే కాలు కింద పెట్టడానికి లేదు, అంత మండిపోతుంది, చాలా ఎండలు ఉన్నాయి. అందుకని ఇంకా ఇక్కడైతే బుట్టలో చెప్పులు పెట్టేసి ప్రతి దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా జనాలు పబ్లిక్ ఎక్కువ లేరు అని చెప్పేసి ఈసారి అయితే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇటు సైడ్ ఫ్రీ దర్శనానికి వెళ్ళడం ఫస్ట్ టైము. ఇంకా మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది. ఇట్లా వెళ్ళేసి ఇట్లా వచ్చినాం అంతే. అసలు చాలా తొందరగా అయింది. ఫస్ట్ టైం తొందరగా అవ్వడం దర్శనము. ఇంకా ఫోన్లు పైకి అలో లేదు కాబట్టి కిందనే పెట్టేసి వచ్చినాం. కాకపోతే ఇదంతా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పేసి మా వారు పాపం ఎండలో మళ్ళీ కిందికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చిండు. అప్పుడు నేను ఇదంతా షూట్ చేసిన. ఇంకా టెంపుల్ అంతా చాలా బాగుంది. లోపల అయితే ఇంకా అసలు చెప్పొద్దు, ఎంత అంటే అంత బాగుంది. ఇంకా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా చూసుకొని మంచి దండం పెట్టుకున్నా. ఈసారి ఎక్కువ జనాలు లేరు కాబట్టి ఎక్కువ తోయలేదు. మంచిగా ఎంతసేపు చూసినా కూడా వాళ్ళు ఏం అనలేదు. ఇంకా చాలాసేపు కాదు, ఒక 10 minutes 5 minutes అట్లా నించొని అయితే మంచిగా మనస్ఫూర్తిగా చూసుకొని దేవుడికి అయితే దండం పెట్టుకున్నా. నాకైతే ఈసారి చాలా బాగా అనిపించింది. మేము ప్రతి ఇయర్ కూడా కార్తీక మాసంలో వస్తాము. వచ్చి పున్నమి రోజు ఇంకా కింద గుట్ట కింద వ్రతం చేస్తారు కదా, అక్కడ సత్యనారాయణ వ్రతం చేసి తర్వాత
దర్శనం చేసుకుంటాము. అయితే ఈసారి ఇంకా కార్తీక మాసంలో రావడానికి వీలు కాలేదు, రథం కూడా చేయలేదు. ఇంకా అందుకని ఇప్పుడు వచ్చి దేవుడికి దర్శనం చేసుకొని వెళ్ళినాము. ఇంకా మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇటు నుంచి వచ్చేది, మీకు 2 డోర్లు కనిపిస్తున్నాయి కదా, అటు నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ప్రసాదం ఇస్తారు, అది మాత్రం మిస్ అవ్వకండి. మాకు తెలియలేదు, అందరు వెళ్ళి తెచ్చుకుంటే చూసి మేము కూడా తెచ్చుకున్నాము ప్రసాదము. ఇంకా దేవుడి దర్శనం అయితే చాలా మంచి జరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి స్వర్ణగిరికి అయితే బయలుదేరుతున్నాము. సడన్ గా ఉన్నట్టుండి వాతావరణం అంతా చాలా చల్లగా అయిపోయింది. ఇంకా గాలి కూడా బాగా పెడుతుంది, వర్షం వచ్చేటట్టుంది. ఇంకా మేము ప్రసాదం తీసుకోలేదు కదా, అందుకోసమే మా వారు వెళ్ళారు. అక్కడ టికెట్ తీసుకొని కిందికి వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకోవాలంట. ఇంకా పులిహోర లడ్లు అయితే తీసుకొచ్చిండు. ఇంకా మేము మార్నింగ్ ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చినాము. ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తినలేదు కదా, పులిహోర తీసుకొని తిందామని చెప్పేసి పులిహోర ప్యాకెట్లు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇలానే ఇక్కడ ప్రసాదం తీసుకున్న దగ్గరనే స్ట్రైట్గా మెట్లు ఉంటాయి కిందికి వెళ్ళడానికి. ఇంకా మెట్ల మీద కూర్చొని ప్రసాదం తినేసి ఇటు నుంచి అయితే మేము కిందికి వచ్చేసాము బస్ స్టాండ్కి. ఇంకా మనం మెట్ల మీద నుంచి అలా నడుచుకుంటూ కిందికి రాగానే ఇక్కడ ఇట్లా షాపింగ్ మాల్ అయితే ఉంటుంది. మేము షాపింగ్ అయితే ఏం చేయలేదు, ఇంకా వర్షం వచ్చేటట్టు ఉందని చెప్పేసి మేమైతే ఇంకా ఫాస్ట్గా బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా మేము అక్కడ చెప్పులు పెట్టుండే కదా, వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారు, అంటే మనం చెప్పులు పెట్టిన నెంబర్, ఇంకా ఆ నెంబర్ చూపించి చెప్పులు తీసేసుకొని ఇంకా ఇప్పుడైతే మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా బస్ కూడా వచ్చేసింది, ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. ఇంకా ఇంకా మేము మొత్తానికి బస్ ఎక్కేసినాము. మా చిట్టాలు అయితే ఇంకా ఎక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా బొమ్మలు అని సతాయిస్తూ ఉంటుంది. ఇంకా తను కిందే మేము దర్శనానికి వెళ్ళక ముందే బస్ ఎక్కుతుంటే బస్ స్టాండ్ దగ్గర ఒక షాప్ ఉండే, అక్కడే తీసుకుంది ఏదో గేమ్. ఇంకా దాన్ని చూస్తూ కింద కూడా పడిపోయింది ఆమె, ఇంకా చెప్తే వినలేదు. ఇంకా మేము అక్కడ నుంచి సురేంద్రపూర్కి అయితే బయలుదేరినాము. మేము ప్రతిసారి కూడా గుట్టకు వచ్చిన ప్రతిసారి అక్కడ దర్శనం చేసుకుని రిటర్న్ లో సురేంద్రపూర్కి వెళ్ళి అక్కడ కూడా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాము. ఇంకా మేము గుట్టపై నుంచి కిందికి రాగానే కొద్దిగా చినుకులు పడుతుంది. ఇక్కడికి వచ్చే వరకు కొంచెం ఎక్కువనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక పక్క ఎండ కొడుతుంది, ఇంకో సైడ్ అయితే వర్షం పడుతుంది. ఇంకా మా వారైతే రాలేదు, కొంచెం తనకి ఎట్లనో ఉంది ఎండకి అని చెప్పేసి ఇంకా కార్లోనే కూర్చుండు. నేను నా చిట్టి తల్లి వెళ్ళి ఇంకా ఆంజనేయ స్వామిని అయితే మేము దర్శనం చేసుకొని వచ్చినాము. ఇంకా లోపలికి మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. అయితే ఇక్కడ గోమాతలు కూడా ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఇష్టమైతే వాటికి దాన పెట్టొచ్చు. నా చిట్టి తల్లి ఏమో గడ్డి, నేనేమో పెద్ద ఆవులకి దాన తీసుకున్నా. ఇంకా గడ్డికేమో 20 రూపీస్ అంట, దానికేమో 30 రూపీస్ అంట. ఇంకా నా చిట్టాలు అయితే చిన్న వాటికి ఇట్లా గడ్డి పెట్టేసింది. ఇంకా నేను మా పెద్ద వాటికి ఇంకా దాన పెట్టేసిన. ఇంకా పెట్టేసి మేమిద్దరము ఇంకా వాటి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. ఇంకా ఈ గోమాతలు అంటే మా చిట్టాలకి చాలా ఇష్టము, తను ముట్టుకుంటా అంటుంది. ఇంకా ఇదంతా టెంపుల్ అన్నమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంక ఇక్కడ చిన్న టెంపుల్స్ ఉంటాయి, ఇంకా ఏమో దేవుళ్ళు ఉంటారో నాకు అంత తెలీదు. ఇంకా ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి ఒక నేమ్ రాసి పెట్టిరనమాట. చాలా చెట్లు ఉన్నాయి, మనకు తెలియని చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అన్నిటి కూడా పేర్లు రాసి పెట్టిరు, ఏ చెట్టు ఏంటి అని చెప్పేసి. ఇంకా ఒక 50 వరకు అయితే ఉండొచ్చు. ఇంకా నేను కొన్ని అయితే ఇట్లా కవర్ చేసిన. ఎవరైనా సురేంద్రపూర్ వెళ్ళినప్పుడు లోపల సైడ్ ఇక్కడ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇట్లా అన్నమాట.
ఇంకా ఇదంతా టెంపుల్ బయట సైడు. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదంతా తీసిన. ఇంకా తర్వాత ఇటు సైడు లోపలికి ఇంకా ఏదో ఉంటుందంట. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు. మీరు ఒకవేళ వెళ్తే చూడండి, చాలా బాగుంటుందంట. మా వారు వెళ్ళారంట, చెప్పింది నాకు. ఇంకా నెక్స్ట్ మేము స్వర్ణగిరికి అయితే రీచ్ అయిపోయినాము. కొద్దిగా చీకటి అయిన తర్వాత వద్దాం అనుకున్నా, కానీ ఇంకా మాకు అన్ని తొందరగానే అయిపోయింది. లేట్గా బయలుదేరినా కానీ ఇంకా అక్కడ యాగిరిగుట్టల దర్శనానికి టైం పడుతుంది అనుకున్నాము. అక్కడ తొందర దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా తొందరగానే వచ్చేసినాము. ఇక్కడ స్వర్ణగిరికి ఈ టెంపుల్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము. ఇటు మెట్లు ఎక్కుతూ దర్శనానికి వెళ్ళాలి. అయితే నాకు ఈ మెట్లు ఎక్కుతుంటే తిరుపతిలో మెట్లు ఎక్కుతున్నట్టే అనిపించింది. చాలా బాగా అనిపించింది. చాలా మంది అలసిపోయి కూర్చున్నారు. నా చిట్టలి కూడా అలసిపోయింది. ఈసారి తిరుపతి టికెట్లు బుక్ చేస్తుంటే మాకు బుక్ అవ్వలేదు. ఇంకా ఈసారి ఎందుకో అట్లా అయిపోయింది అనిపించింది. కానీ ఇప్పటికీ 2 times నేనైతే ఆ ఏడుకొండల స్వామిని అయితే దర్శించుకున్నా. ఒకటి నా బర్త్డే రోజు మా తమ్ముడు చిన్న తిరుపతి అని చెప్పేసి జూబ్లీ హిల్స్లో ఉన్న టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శించుకున్నా. మళ్ళీ ఇక్కడ స్వర్ణగిరికి కూడా వచ్చిన. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే మనము టికెట్స్ బుక్ చేసేటప్పుడు దర్శనానికి తొందర ఫాస్ట్గా అయిపోతుంటాయి. ఇంకా మేము ట్రై చేసే లోపే ఇంకా అయిపోయినాయి, మాకు బుక్ అవ్వలేదు. ఇంకా ఈసారి టికెట్లు బుక్ అవ్వలేదు అని చెప్పేసి చాలా బాధపడినా. కానీ ఆ దేవుడి దర్శనం మాత్రం 2 సార్లు జరిగింది. తిరుపతిలో చూసినట్టే ఉన్నాడు ఆ దేవుడు అయితే. నిజంగా తిరుపతిలో స్వామివారిని చూడంగానే నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అలాగే జరిగింది. దేవుడు చూడంగానే నా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చేసినాయి అసలు. ఇక్కడ కూడా దర్శనం చాలా తొందరగా అయిపోయింది. ఎక్కువ పబ్లిక్ లేకుండే ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినాము. నేను ఇప్పుడు వెళ్తున్నా కదా, ఇటు సైడ్ నుంచి ఫ్రీ దర్శనము. అటు సైడ్ ఫోన్స్ కూడా మనం అక్కడ పెట్టేసి లోపల దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇదంతా బయట అన్నమాట. బయట అంతా వీడియో తీసిన. ఇంకా మనకి లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి ఇంకా లోపల అయితే ఏం తీయలేదు. చాలా బాగుంది లోపల. ఇంకా మనము ఫ్రీ దర్శనానికి వెళ్తాం కదా, వెళ్తున్న సైడే అక్కడ సైడే అన్నదానం కూడా పెడతారు. ఎవరైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అన్నదానం చేయండి. ఇంకా మేము చేద్దాం అనుకుంటే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది కాబట్టి ఇంకా ఆ టైంలో పెడతారో పెట్టరో అని చెప్పేసి మేము తినడానికి అయితే వెళ్ళలేదు. ఇంకా దేవుడు మాత్రం ఆ తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది. స్వామివారిని చూడంగానే నాకు అసలు 2 కళ్ళు సరిపోలేదు, చాలాసేపు చూసిన. ఇంకా నా చిట్టాలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకోవడానికి ఇది ఒకటి ఉందన్నమాట. ఇంకా అందులో అందరూ ఆడుతుంటే నా చిట్టాలు ఎప్పటి నుంచో ఇది ఆడాలని తనకి ఇష్టము. వీడియోస్లలో చూస్తూ ఉంటుంది కదా, అందుకని ఇంకా తనని కూడా కొద్దిగా ఆడిపించినాము. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా, స్వామివారు పడుకున్నది, వాటర్, ఇదంతా నైట్ టైంలో చాలా బాగుంటుందంట. మేము నైట్ టైంలో వెళ్ళాలని చాలా ట్రై చేసినాం, ఎంతకు అవనే లేదు. ఎవరైనా స్వర్ణగిరి వెళ్ళకపోతే వెళ్ళాలనుకున్న వాళ్ళు నైట్ టైం వెళ్ళండి, చాలా బాగుంటుందంట. ఇంకా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడేమో మెట్లెక్కి వెళ్ళాలి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇట్లా డౌన్ ఉంటుంది, డౌన్ నుంచి దిగుకుంటూ రావాలి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. సో ఇదండి వ్లాగ్. ఇంకా ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.